ప్రైజ్ ద లార్డ్. 2024వ సంవత్సరంలో 52 ఆదివారాలు తన దేవాలయంలో ఆరాధించే భాగ్యములతో నింపిన త్రియేక దేవునికి వందన మరణాతులు తెలుపుతూ డిసెంబర్ 29వ తేదీ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఆమేన్. దేవుని పరిశుద్ధ దేవాలయం విశ్వాసంతో కూడిన ధ్యానానికి తగిన స్థలం. ఆయన నివాస స్థలం ఇదే. ఇక్కడే దేవుని యొక్క ప్రేమను చవిచూడగలం. సజీవరాళ్ల వలె మనం దేవుని ఆలయంలో ప్రభువు యొక్క ప్రేమపూర్వక దయను పొందాలి. దేవుడు సదాకాలము మనకు తోడయుండువాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు. విశ్వాసులు వరం అడిగి పొందడానికి పరిశుద్ధాలయము ముఖ్యమైనది. ఆయన ఆలయంలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. నా హృదయమా, దేవుని ఆలయంలో గడపాలని ఉష్ణగునుచున్నావా అని అడిగామా? అది ఎప్పుడు లోకాశల వైపే పోతుంది. అందుకే దేవుని ఆలయంలో కృపను గూర్చి ధ్యానించు వారముగా వేడుకుంటూనే ఉండాలి. దావీదు నిరంతరం ఆయనను ఆరాధించి తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. ఆరాధన, ఆశ, ఆశీర్వాదం, ఈ మూడు పొందిన గొప్ప ప్రార్థనా పరుడు దావీదు. వెలుగు, రక్షణ దేవుడే గనుక మనం ఎవరికి భయపడే వారముగా ఉండకూడదు. మనం నిరంతరం ఆరాధించే ఆరాధనీయుడు, మహిమ గలవాడైన త్రియేక దేవుడు. దేవాలయంలో ప్రవేశించిన మనపై దాడి చెయ్యాలని వచ్చే శత్రువగు సైతాన్యమును 7 దారుల్లో వెనక్కి తరిమివేసి సైన్యాధిపతి మన యేసయ్య గనుక ఆయనకు చెందిన ఆరాధనను ఇతరమైన వాటికి చెందనీయడు. అట్లా చేసిన దేవుని ప్రేమకు దూరమవుదాం. దేవుని బిడ్డలు ఆ విధంగా ప్రవర్తించరాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆలయంలో ప్రవేశించుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొంది వృద్ధి చెందగలం. మనలో ప్రతివారు దేవుని సన్నిధిలో కనబడాలనేది ఆయన చిత్తమై ఉన్నది. అందుకే మనం దేవుని మందిర నివాసములుగా ఉండుటకు ఇష్టపడాలి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కొదువ చేయువాడు కాదు. సైన్యములకు అధిపతి యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఎంతో ధన్యత స్థితిని దయచేయువాడు గనుక దేవాలయంలో ప్రవేశించిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరం ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచుట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపా భాగ్యములను దీవెనలను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.